ఆంధ్ర స్పెషల్ పులస చేపల పులుసు ఇలా చేసి చూడండి. చాలా సూపర్‌గా ఉంటుంది. ముందుగా చేప ముక్కలు శుభ్రం చేసి ఉప్పు, కారం వేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత వేరుశనగ నూనె వేసి నూనెలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం పసుపు వేసి వేయించాలి. తర్వాత చేప ముక్కలు వేసి చేప ముక్కలు కొంచెం నూనెలో మగ్గితేనే చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత బెండకాయ ముక్కలు వేసి నూనెలో కొంచెం మగ్గే వరకు మూత పెట్టి ఉంచాలి. తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసి పులుసు కొంచెం మరిగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసి పులుసు మరిగిన తర్వాత కొత్తిమీర వేసి దించేయండి.